కల్తీ నెయ్యితో తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దురాగతాలను జన సైనికులు చీల్చి చెండాడుతున్నారు. హిందువుల మనోభావాలను వైకాపా దెబ్బతీసిందని ఆరోపించిన తుని జన సైనికులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గుడిబాట పడ్డారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన సైనికులకు టీడీపీ, బీజేపీ సంఘీభావం తెలిపింది. సనాతన ధర్మాన్ని మంటగలిపి హిందువుల మనోభావాలను గాయపరిచిన వైకాపా పాపాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు జన సైనికులు. అతి పవిత్రమైన తిరుపతి లడ్డూ తయారీకి జంతు కొవ్వుతో కలిసిన నూనెతో నెయ్యిని కల్తీ చేసిన పాపాల భైరవుడు జగన్మోహన్ రెడ్డేనని, దీనిని ప్రతి హిందువు ముక్తకంఠంతో ఖండించాలని జన సైనికులు పిలుపునిచ్చారు. వైకాపా దాష్టిక చర్యను నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు ప్రజా మద్దతు వెల్లువెత్తుతుంది. పవన్ దీక్షకు మద్దతుగా తునిలో జన సైనికులు, బీజేపీ నాయకులు గుడిబాట పట్టారు. ఈ నేపథ్యంలో తుని మండలం ఎస్ అన్నవరంలో కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జన సైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి గోవిందనామాలు స్మరిస్తూ తుని పట్టణ వీధులు గుండా ర్యాలీతో పాత బజారు వీధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని అక్కడ కూడా పూజలు నిర్వహించారు. టీడీపీ నేతలు సొర్ల లోబరాజు, చింతంనేడి అబ్బాయి, బీజేపీ నేత నారాయణాచార్యులు జన సైనికులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాసరాజు, బోనం చిన్నబాబు, దండెం రామకృష్ణ, బొప్పన్న రాంబు, మందపల్లి రాంబాబు, అద్దేపల్లి బాలాజీ, యోగశాల శ్రీను, కనికిరి ప్రకాష్, గెడ్డమూరి సురేష్, ఉదయ్ భాస్కర్, సూర్యభాస్కర్, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఈ తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కల్తీ వ్యవహారాన్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి దాన్ని సంప్రోషణ చేయాలని చెప్పేసి దీక్ష పూనేరైన ఆయన మద్దతుగా తుని నియోజకవర్గ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ సభ్యులందరం కూడా మద్దతుగా ఆయన ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలి. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేసి ఒక హిందూ ధర్మాన్ని కాపాడాలని ఈ సభలో తెలియదు. తిరుపతి దేవస్థానం మహాప్రసాదం లడ్డూని గత పాలకులు ఆవు కొవ్వు, చేప కొవ్వుతో తయారు చేసి హిందూ మనోభావాన్ని దెబ్బతీశారు. దానికి ప్రాయశ్చిత్తంగా మా పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష చేపట్టారు. ఆ దీక్షకు మద్దతుగా మేము తుని నియోజకవర్గంలో, తుని టౌన్ నుంచి నిన్నటి నుంచి ఇవాళ కూడా కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఈ రోజు శుక్రవారం మేము ప్రసన్న వెంకటేశ్వర గుడి నుంచి పాత బజార్ వీధి వెంకటేశ్వర గుడి వరకు పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్తూ అక్కడ అర్చనలు అయ్యి చేసి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మేము వెళ్తున్నాం. అలాగే శనివారం నాడు సాయంత్రం అమ్మాజీపేట రామాలయం వద్ద దీపారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎలా అయితే జన సైనికులందరూ వచ్చి విజయవంతం చేశారో అలాగే శనివారం జరిగే కార్యక్రమాన్ని కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం కోసం గట్టిగా నిలబడ్డారు. ఆయనకి మద్దతుగా ప్రతి హిందువు కూడా తమకు తోచిన విధంగా తమ ఇళ్లలో కానీ, దేవాలయాల్లో కానీ దానికి మద్దతుగా నిలబడి సపోర్ట్ చేస్తారని చెప్పేసి హిందూ ధర్మాన్ని మరింత బలోపేతం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో టీడీపీ మన తిరుపతి దేవస్థానం బోర్డు పరిపాలనలో జరిగిన అవకతవకలను బయట పెట్టే సందర్భంలో మహాప్రసాదమైన మన దేశంలో ఉండే హిందువులందరూ కూడా, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా పూజించే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదానికి అపవిత్రం జరిగిందని, అందులో కల్తీ వస్తువులు కలిపారని మనకు ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో బయటకు వస్తే
దానివల్ల చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ బోర్డులో జరిగిన అవకతవకలు అన్ని ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగా లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని కోట్లాది మంది హిందువులు, కోట్లాది మంది భారతీయులు, విదేశాల్లో ఉండే భారతీయులు అందరూ కూడా ఎంతో మనోభావాన్ని చెందుతున్నారు. ఎందుకంటే ఇంతకాలమా ఇటువంటి కల్తీ జరిగిన ప్రసాదాన్ని మనకు తెలియకుండానే భుజించేవా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం కింద అని ఎంతో మంది బాధపడుతున్నారు. అదే సందర్భంలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన దీక్ష అంటే ఎటువంటి విఘాతం జరగకుండా దైవానికి నివేదించే ప్రసాదాలకి ఎటువంటి లోపాలు జరిగినా సరే శాంతి యాగాలు, శాంతి దీక్షలు చేస్తారు. అటువంటి భాగంలో సందర్భంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజున అంటే నిన్నటి నుంచి దీక్ష చేసినట్టున్నారు. అందులో భాగంగా తునిలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ, టీడీపీ, జనసేన అందరూ మిత్రులు కూడా వీర మహిళలు, టీడీపీ మహిళలు, బీజేపీ మహిళలు అందరూ కార్యకర్తలు కూడా ఎంతో మనోభావాన్ని చెంది ఈ రోజున ఈ పాత సూరవరంలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి పాత బజార్లో ఉండే వెంకటేశ్వర గుడి వరకు పాదయాత్రలు చేపట్టాం. ఎందుకంటే హిందూ మనోభావాలకు దెబ్బ కలిగినప్పుడు ప్రతి హిందూ కూడా వాళ్ళకి ముందుకొచ్చి ధైర్యాన్ని నింపి అటువంటి తప్పులు జరగకుండా కూడా మనం కార్యక్రమాలు చేపట్టాలి. ధన్యవాదాలు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రం జరిగిందనే ఒక మెయిన్ ఉద్దేశంతో జనసేన రాష్ట్ర అధ్యక్షుడు కొంగెల పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేయడం జరుగుతుంది. మరి దానికి మద్దతుగా రాష్ట్రంలో చాలా గ్రామాల్లో చాలా చోట్ల ఆయన దీక్ష సఫలం కావాలని, ఆయన కోరిక నెరవేరాలని ఆ ఉద్దేశంతో మరి ఇలాంటి సంఘీభావాలు తెలపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తుని నియోజకవర్గంలో మా జన సైనికుల ఆధ్వర్యంలో, అలాగే టీడీపీ నాయకులు, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అన్ని మతాలను సమాన దృష్టితో చూడడమే సనాతన ధర్మాన్ని చెప్పినటువంటి ఏకైక దమ్మున్న నాయకుడు శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇంకేంటంటే మన ధర్మం అని చెప్పి ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరు మనం చెప్పుకుంటాం. ఒక సంఘటన జరిగినప్పుడు బయటకు వచ్చి ఇది సనాతన ధర్మం, ఇక్కడ తిరుపతి మహాప్రసాదం కల్తీ జరిగింది, లడ్డూ ప్రసాదం, అది కేవలం ప్రసాదం కాదు, కోట్లాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పవిత్రత అది మహాప్రసాదం అనేది. అది ఒక్క ప్రసాదం కింద చూడొద్దు దయచేసి. అంచేత ఇలాంటి విషయాల్ని సమయ సందర్భం వచ్చినప్పుడు, ఇలాంటి విషయాల్లో చెడు జరిగినప్పుడు ఒక హిందువుగా ముందుకొచ్చి అన్ని మతాలను సమానతతో చూడడమే సనాతన ధర్మం లక్ష్యం అని చెప్పి ఇలాంటి పవిత్రతలు మరి ఎప్పుడు కూడా ఏ మతంలోనూ జరగకూడదని చెప్పి ఈరోజు ఆయన చాలా నిష్కల్మషంగా దేశం బాగు కోసం ఆయన దీక్ష చేయడం జరుగుతుంది. అలాంటి వ్యక్తికి మనం మద్దతు పలికినట్లయితే అది ఆయనకు పలికినట్లు కాదు, మన మతాన్ని సంరక్షించుకోవడం కోసం చేసే మద్దతు ఇది. అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి కోసం కాకుండా దేశ సంరక్షణ కోసం అన్ని మతాలు బాగోవాలంటే ఇలాంటి ఏ మతం మీదన్నా ఇలాంటివి వచ్చినప్పుడు అందరం కలిసి పోరాటం చేసినప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ చేపట్టిన ఈ దీక్ష మేమంతా కూడా పాదయాత్రగా వెళ్ళి పాదబజారు వీధి వెంకటేశ్వర గుడి వరకు వెళ్ళి అక్కడ కూడా పూజా కార్యక్రమం ముగించుకుని అక్కడితో ఆపుదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓం నమో ప్రసన్న వెంకటేశ్వర స్వామి నమః. మీరు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా తిరుమల దర్శనానికి వెళ్ళిన భక్తులందరూ కూడా చాలా అసంతృప్తితో వస్తున్నారు. అక్కడ వసతులు గాని, అన్నప్రసాదం గాని ఏవి గాని బాగోలేవని. ఇదే సందర్భంలో ఒక్కసారి తిరుమల లడ్డూలో కల్తీ గురించి వార్త వచ్చిన వెంటనే సభ్య సమాజం యావత్తు నిర్ఘాంతపోయింది. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి గాని, తిరుమల లడ్డూ గాని అందరూ అనుకున్నట్టుగా ఒక హిందువులకు సంబంధించిన యావత్ ప్రపంచం ఆయన భక్తులు ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక తప్పు మనిషి అనేవాడు తప్పు చేస్తాడు, తప్పు చేశాక క్షమాపణ అడుగుతాడు. కానీ విశృంఖలత్వం పెరిగిపోయి నేనేమిటి దేవుడు ఏమిటి అనే తరహాలో వెళ్ళిన గత పాలకులు ఎంత అపచారాలు చేసినా సరే వాటి కోసం
నిర్మూలన కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే దాని మీద కూడా హేళనలు, దోషణలు చేస్తున్నారంటే హిందూ తత్వం అంటే అదొక మతం కాదు, జీవన విధానం. వసుదైక కుటుంబం అంటే మనుషులు, పశువులు, పక్షులు, మృగాలు అన్ని జీవించేదే అటువంటి కుటుంబం. మన మతాన్ని మనం గౌరవిస్తూ పరమహత సహనం పాటించేదే హిందుత్వం. దాన్ని నిర్మూలన చేసి ఏ శక్తినైనా నిర్మూలించడానికి ఈ దేవుడిచ్చిన దేహం ఇది, దీన్ని త్యజించడానికి కూడా మనం సిద్ధం కావాలని కోరుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ, శ్రీ శ్రీనివాసాయ. మన ఆదిదేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో మహాప్రసాదమైన లడ్డూని గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసింది. నెయ్యి రూపంలో కల్తీ నెయ్యి వాడి మొత్తం దాన్ని కల్తీ నెయ్యి వాడి మహాప్రసాదాన్ని పాడు చేయడం జరిగింది. వాళ్ళు మహాప్రసాదాన్ని భ్రష్టపరచడం జరిగింది. దాని నిమిత్తం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష మొదలెట్టారు. దానికి మద్దతుగా ప్రతి గ్రామం, ప్రతి కాన్స్టిట్యున్సీలోని మెయిన్ కొండల్లో మేము శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో దీక్ష మొదలెట్టాం. దీక్షా కార్యక్రమం చేసి పాదయాత్రగా మా టౌన్లోని మరో వెంకటేశ్వర గుడికి మేము వెళ్ళడం జరుగుతుంది. ఈ సనాతన ధర్మం కోసం కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటంలో, దీక్షలో మా వంతు సంఘీభావం తెలుపుతూ ఈ దీక్షని మొదటి దీక్ష కంప్లీట్ అయ్యి ఇప్పుడు పాదయాత్రగా తునిలో ఉన్న మెయిన్ మరో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. పాదయాత్ర నిమిత్తం మా జన సైనికులు, తునిలో ఉన్న జనసేన నాయకులు, జన సైనికులు అందరూ కూడా, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కలిసి సంఘీభావంతో పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.